శుభకార్యాన్ని మగటపల్లి స్కూల్ అనే మొదలు పెట్టాము. యాక్చువల్గా తాతాల గారు ఒక మంచి హృదయంతో ఈ ట్రస్ట్ అనేది వాళ్ళ మిసెస్ గారి పేరు మీద స్టార్ట్ చేశారు. సత్యసాగర మాణిక్యాంబ కాపు చారిటబుల్ ట్రస్ట్. మేము 2025 మార్చి 30వ తారీఖు గత సంవత్సరం ఈ ట్రస్ట్ అనేది ప్రారంభం చేశామండి. ఇది ప్రారంభం చేసి మా ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి కులమతాలకు అతీతంగా ఆపదలు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా ఎవరైతే పైకి లేరో వాళ్ళందరినీ తాతాల గారు ముందుకు తీసుకొచ్చి నెలకు 1000 రూపాయలు చెప్పిన ప్రతి నెల 9వ తారీఖుని మేము సంవత్సరం నుంచి ఇస్తానే ఉన్నాము. ఇప్పటి వరకు నెల 55 మంది నుంచి 56 మంది నెల ఇచ్చుకుంటూ వచ్చాము. అలాగే గత సంవత్సరం స్కూల్లో టాపర్స్, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు కానీ 10th పాస్ అయ్యాక ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళని ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళకి ఇంకా ఉన్నత చదువుకు ముందుకు వెళ్ళాలని ఒక్కొక్క విద్యార్థికి 10,000 రూపాయల స్కాలర్షిప్న 22 మందికి ఇవ్వడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని తాతాల గారు అయిన సొంత ఊరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి పుట్టినూరుకి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో మగటపల్లి గ్రామంలో ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ విడతగా ఒక 25 మందికి నెల 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే మళ్ళీ విడత కింద ఇంకొక 25 మందిని సెలెక్ట్ చేసి ఇంకొక 25,000, అంటే హైదరాబాద్లో 55,000, ఇక్కడ ఒక 25,000, 80,000 మంది. ఇప్పుడు 80,000 రూపాయలు నెల ప్రతి నెల 9వ తారీఖుని వాళ్ళ అకౌంట్లోకి నేరుగా వెళ్ళిపోతుందండి. ఇది ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము. మరొక విడతగా ఇంకొక 25 మందిని ఈ గ్రామం నుంచే సెలెక్ట్ చేసుకుని మొత్తం ఒక 105 మందికి ఈ సంవత్సరం చివరికల్లా వేసేటట్టు ప్లాన్ చేసాం. అలాగే ఈ చుట్టుపక్కల హై స్కూల్లో ఎవరైతే 10th క్లాస్ టాపర్స్ వచ్చారో వాళ్ళందరినీ ఒక్కొక్క గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళి ఒక్కొక్క టాపర్కి 10,000 రూపాయలు చెప్పిన 20 హై స్కూల్ సెలెక్ట్ చేసి 20 మందికి 10,000 రూపాయలు చెప్పిన రేపు ఆగస్టు నెలలో మేము చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అంతా తాతాల గారు ఎందుకు చేస్తున్నారంటే, ఒక విద్యార్థిని వెలిగిస్తే వాడు 100 మందిని చూసుకుంటాడనే సహృదయంతో ఒక్కొక్క విద్యార్థికి, ఎందుకంటే చాలామంది ఆర్థికంగా ఉండి వాళ్ళ పేరెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ చదువుకోవాలన్న ఉత్సాహం ఉన్నా కూడా ఆగిపోతున్నారు. దీని అలా కాదు, మన ట్రస్ట్ తరపు నుంచి మనకు కూడా ఒక హెల్ప్ చేద్దాం వీళ్ళకి అనే ఉద్దేశంతో మేము వాళ్ళకి 10,000 రూపాయలు చెప్పిన తాతాల గారు అనేది ప్రొవైడింగ్ జరుగుతుంది. ఇదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మా ట్రస్ట్ తరపున డైగల రామారావు గారు డైరెక్టర్ గారు, ఇంకొక డైరెక్టర్ గారు మేడిలే నారాయణమూర్తి గారు, మన ఊరు వాస్తవ్యులే, అలాగే కుంపట్ల సూర్యనారాయణ గారు, దూడల శ్రీరామ్ గారు ట్రస్ట్ సభ్యులు, మిగిలిన సభ్యులు కొన్ని అనివార్య కలవలు రాలేకపోయారు. వాళ్ళందరి సహకారంతో ఈ ట్రస్ట్ మీ అందరి సహకారంతో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసి ఈ స్కూల్ కోసం ఏమైతే ఉన్నాయో ఇంకా డెవలప్మెంట్ ఏం చేయాలనేది మమ్మల్ని పంపించారు. ఇక్కడ ఏమైనా వసతులు ఉన్నాయా ఏంటన్నది చూసి దానికి తగ్గట్టు మేము ప్రోత్సహించడం జరుగుతుంది. మేము ఆల్రెడీ మేడంకి ఇచ్చాం. రామలక్ష్మి గారితో మేము గత నెల మాట్లాడడం జరిగింది. మేడం ఒక మంచి కాన్సెప్ట్ చెప్పారు. ఐడి కార్డులు ఇవ్వండి స్టూడెంట్స్కి. ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి గేమ్స్ పర్పస్ వెళ్తున్నారు, మన స్కూల్ తరపున కూడా ఒక ఐడి కార్డు ఇస్తే పలానా స్కూల్ నుంచి వచ్చారు అనేది ఒక మంచి థాట్ ఇచ్చారు రామలక్ష్మి గారు. దీని గురించి మేము తాతాల గారితో చర్చించడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ప్రిపేర్ చేసాము. అయితే కొన్ని కారణాల దృష్ట్యా ఉన్నత విద్యా ఆఫీసర్లతో మేము టైం దొరకకపోవడం వల్ల వాళ్ళతో చర్చించడం లేట్ అయింది. అయితే దీన్ని స్టాప్ చేయడం జరగదు మేడం. మేము వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రాగానే మీకు ఐడి కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మా దృష్టికి కొన్ని తీసుకొచ్చారు, కంప్యూటర్ ఏదో ప్రాబ్లం అని. ఒకసారి మేము తాతాల గారితో కూడా చర్చించి దీని గురించి మేము విద్యార్థులు ఒకటి వాళ్ళంతటా వాళ్ళు పైకి ఎదగాలి అనే ఒక్క కాన్సెప్ట్తోనే మేము వచ్చాం. మేమందరం కూడా ఇక్కడ స్కూల్ చదివే పైకి వెళ్ళిన వాళ్ళం. తాతాల గారు అనేవాళ్ళు స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళి ఈ రోజు ఒక మహారాజులాగా ఉన్నారు. కాకపోతే ఆయన హృదయం అన్నీ ఎప్పుడూ జనాలకి పెట్టాలనే ఉదయంతోనే, ఆ హృదయంతో మొత్తం మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా ఒక ఫోన్ కొడితే ఆయన వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం తాగిపోతండి. ఇది ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్ ఉన్నంత కాలం మేము జరుపుతూనే ఉంటాము. మా అందరి సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. మీకు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చెప్పండి. టాపర్స్ 10th క్లాస్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఇస్తాము 10,000 రూపీస్ స్కాలర్షిప్స్. ఇంకొక విషయం కూడా చెప్పమన్నారు తాతాల గారు. ఏం చెప్పారు, స్కాలర్షిప్సే కాదు, ఎవరైనా సరే పేదలు ఆర్థికంగా చితికిపోయి ఉండి వాళ్ళకి చదువుకోవాలని ఉండి వాళ్ళకి ఆసక్తి ఉంటే కనుక ఒక 2 స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ కంప్లీట్ చదువు మొత్తం అయ్యేంత వరకు ట్రస్టే భరిస్తుందని చెప్పమన్నారండి. ఆ 2 కోసం మేము మేడంతో కానీ ఇక్కడ చుట్టుపక్కల పెద్దలతో కానీ మాట్లాడి మేము అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది ట్రస్ట్ తరపుని. ఇది తాతాల గారు మరీ చెప్పమన్నారు. దాంతోపాటు ఈ ట్రస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, విద్యార్థుల్ని ఎంతలాగైతే పైకి తీసుకొస్తున్నామో సేమ్ 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు కూడా వాళ్ళ పిల్లలతోనే సమానం, వృద్ధులైన పిల్లలతోనే సమానం. వాళ్ళకి సహకారాలు ఉండవు, బాడీ సహకరించదు. కాబట్టి అలాంటి వాళ్ళని చేరదీసి వాళ్ళకి నెల 1000 రూపాయలు ఇవ్వాలనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చి, అందులో వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఎవరైనా ప్రతి ఒక్కరిని మేము తీసుకుని మా ఫండ్స్ ఉన్న దృష్ట్యా
మా వంతు సహకారం చేయడం జరుగుతుందండి. ఈరోజు ట్రస్ట్ ద్వారా మన 1000 రూపాయల కాడికి నెల అందుకుంటున్న సభ్యులకు నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం మరి ఈ గురు పూర్ణిమ రోజున, మరి సత్యసాయి గురు పూర్ణిమ రోజున మరి ఈ బాలులో ముఖ్యంగా మరి పెద్దలు చెప్పినట్టు మరి తాతాల గారు నరసింహరావు గారు ఆర్థిక సహాయంతో, ఇక్కడ పెద్దల సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. మరి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయాలని తాతాల గారు మనందరితోటి పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా అతనికి ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలని బాగా కోరిక, కానీ మరి మగటపల్లి గ్రామంలో స్థలాలు లేక ఎన్నో చూసే మరి అవి ఎక్కడా కుదరలేదు. మరి అతను మరి ఇక్కడ వనస్థలీపురంలో మరి కాపు కళ్యాణ మండపం మరి డైరెక్టర్లు అవి కూడా చెప్పారు, అతను కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా 50 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అతనికి అంత కోరిక కళ్యాణ మండపంలోని. మరి ఇక్కడ సత్యసాయి దానికి పక్కనే ఈ స్థలంలోనే మనం కూర్చున్న కూడా మరి అతను కళ్యాణ మండపం రూపంలో చేయాలని అతని కోరిక తప్పనిసరిగా నెరవేరాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న తాతాల గారికి 100 ఏళ్ళు మరి మంచి పేరు ప్రతిష్టలతో భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, ఈరోజు సత్యసాగర మాణికాంబ కాపు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బొలిశెట్టి నరసింహారావు గారు తాతాల గారు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ట్రస్ట్ సభ్యులంతా ఇక్కడికి వచ్చి గురు పౌర్ణమి సందర్భంగా మన మగటపల్లి గ్రామంలో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా ఆలయం వద్ద 25 మంది లబ్ధిదారులకు పెన్షన్లు 1000 రూపాయలు చొప్పున నెలకు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేసుకుని, ఇప్పుడు మగటపల్లి నామన రామానుజమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు వారికి కావాల్సినటువంటి నోట్ బుక్స్లు కూడా ఈ ట్రస్ట్ ద్వారా సమకూర్చడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ పర్వదినం రోజు ఈ ట్రస్ట్ ద్వారా మన బొలిశెట్టి నరసింహారావు తాతాల గారు ఈ కార్యక్రమం చేయడం గ్రామస్తులంతా కూడా హర్షిస్తున్నాం. గ్రామం తరపున, గ్రామ ప్రజల తరపున, స్కూల్ తరపున, విద్యార్థుల తరపున, ఉపాధ్యాయుల తరపున కూడా ఈ ట్రస్ట్కి, అలాగే ట్రస్ట్ సభ్యులకి, అలాగే ట్రస్ట్ అధ్యక్షులు తాతాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రస్ట్ తన స్వగ్రామమైన మగటపల్లిలో అనేక కార్యక్రమాలు చేయడానికి కావాల్సినటువంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు తాతాల గారికి, ట్రస్ట్కి, ట్రస్ట్ సభ్యులకి కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి 2 చేతులు జోడించి చక్కటి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా సత్యసాగర మాణిక్యాంబ కాపు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, ఈ గ్రామ పెద్దలకి నా నమస్కారాలు తెలుపుతూ, ఇటువంటి ఆలోచన మా బొలిశెట్టి నరసింహరావు గారు అలియాస్ తాతాల గారికి, ఆయన హైదరాబాదులో నివాసం ఉంటున్నా కూడా ఆయనటువంటి జన్మభూమి పుట్టినట్టు గ్రామంలో ఎంతో కొంత విద్యార్థులు భవిష్యత్తు మంచి బాట వేయాలంటే సంకల్పం ఆయనకు ఉంది. ఇప్పుడు ఈ బుక్సే కాకుండా కొంతమంది పేద విద్యార్థుల్ని ఆయన్ని దత్తతలాగా తీసుకొని వారు పూర్తి చదువు అయ్యేంత వరకు కూడా సహాయం అందించాలంటే ఆశయం కూడా వారికి ఉంది. వారికి మరి సాయిబాబా గారి అనుగ్రహంతో ఆయన ఆర్థికంగా మంచి భవిష్యత్తుతో ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మేము వారికి అండగా, మేము హైదరాబాదులో ఉన్నా కూడా ఆయన గ్రామంలో కావాల్సినటువంటి మౌలిక వస్తువులు అంటే ఎన్నో దేవాలయాలకు కూడా ఆయన మరి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లానే ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరి ఇప్పుడు 9వ తరగతి 10వ తరగతి అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా ముందు వచ్చేసి ఇంకా వీరికి సరైనటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన ఆ విధమైన కోరిక ఉంది. అది జరగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి, గ్రామ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు శ్రీ సత్యసాగర మాణిక్యాంబ కాపు ట్రస్ట్ తరపున హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరీ ముఖ్యంగా ఈ ట్రస్ట్ యొక్క చైర్మన్ అయినటువంటి
బొలిశెట్టి నరసింహారావు తాతాల గారికి మరియు వారి సతీమణి సత్యసాగర మాణిక్యాంబ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ గ్రామంలో పుట్టి వారిరువురు కూడా ఈ గ్రామంలో ప్రతి పేదవానికి మళ్ళీ స్కూల్లో ఉన్న పేద విద్యార్థులందరికీ కూడా ఆపన్నహస్తం అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ స్కూల్కి కూడా వారి వంతుగా పిల్లలకి అందరికీ బుక్స్ పంచడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో ఏ విధమైన మౌలిక సదుపాయాలు అత్యవసరమైన అందిస్తామని చెప్పినందుకు వారికి వారి ట్రస్ట్ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, గ్రామ పెద్దలకు మరియు వారి కుటుంబ సభ్యులైన ప్రకాష్ గారికి, రాము గారికి, మణిశంకర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఆయనకి మరిన్ని గ్రామానికి సేవ చేసే విధంగా ఆయనకి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని షిరిడి సాయినాథ్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన నామన రామానుజమ్మ సుబ్బారాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి ఇచ్చేసినటువంటి శ్రీ సత్యసాగర మాణిక్యాంబ కాపు చారిటబుల్ ట్రస్ట్ వారందరికీ కూడా మా పాఠశాల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా చక్కటి పుస్తకాలు అవి అందించినందుకు వారికి మా పాఠశాల ఉపాధ్యాయుల తరపున, విద్యార్థుల తరపున, అలాగే స్కూల్ కమిటీ మెంబర్స్ తరపున, అందరి తరపున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా పాఠశాలకు కావాల్సినటువంటి కొన్ని మౌలిక వసతుల గురించి సార్ గారితో చర్చించడం జరిగింది. మరి వారు మాకు హామీ ఇచ్చారు. కాబట్టి దాన్ని కూడా వారి దయతో మాకు ఆ కంప్యూటర్ను కూడా తొందరలోనే మా పాఠశాలకు ఇవ్వాల్సిందిగా వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి మా పాఠశాల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.